సో ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ అవతల ఒక 5-10 కిలోమీటర్స్ దగ్గర నుంచి మన నార్మల్ పర్సన్స్ కూడా అఫోర్డబుల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ యూసేజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు అంత ముందు ట్రిపుల్ ఆర్ అంటే ఒక అడవి. ఆ శంషాబాద్ అంటేనే 20 సంవత్సరాల ముందు శంషాబాద్ ఎవరు తెలియదు. ఇప్పుడు మన శంకరపల్లి మోకిలో ఒకప్పుడు ఇవ్వలేదు. మోకిలలో వెళ్ళాలంటే 4-5 కోట్లు. నవాబ్పేట ఉంది, అక్కడ 10,000, 25,000, 30,000 నడుస్తుంది. ఎప్పుడైనా తక్కువ రేట్లో కొనుక్కుంటే ఇండియాలో హ్యూమన్ సైకాలజీ అలా ఉందంటారా? అంటే మనం లక్షలో ఒక వస్తువు కొనడానికి ఒక ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి మనం ఆలోచిస్తాం, కానీ ఒక 5 to 10,000 ఒక అడ్వైస్ తీసుకోవడానికి, ఒక అడ్వైజర్కి ఇవ్వడానికి ఇన్ని 100 సార్లు ఆలోచిస్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డబ్బులు కడితేనే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. లాయర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టుకుంటే ఇస్తాడా? కానీ రియల్ ఎస్టేట్ ఒకటే మీకు అన్ని అయిపోయి తీసుకుంటే డబ్బులు. అండ్ మీన్ వైల్ మనకి ఏజెంట్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ రీజన్స్ అయి ఉంటాయి అంటారా? ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారంటే మీరు 50% డిస్కౌంట్ అని ఉంటుంది, 70% డిస్కౌంట్. కమింగ్ టు నియోపోలిస్ టాపిక్ అగైన్ సార్, ఇది ఎప్పటికి ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైసింగ్ మీద చాలా మంది నాట్ హ్యాపీ. అంటే 5 to 10 years మినిమం పడుతుంది. ఇంకోటి హైదరాబాద్ బెనిఫిట్ అంటే గవర్నమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ అవతల ఒక 5-10 కిలోమీటర్స్ దగ్గర నుంచి మన నార్మల్ పర్సన్స్ కూడా అఫోర్డబుల్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ యూసేజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు అంత ముందు ట్రిపుల్ ఆర్ అంటే ఒక అడవి. ఆ శంషాబాద్ అంటేనే 20 సంవత్సరాల ముందు శంషాబాద్ ఎవరు తెలియదు. పోచారం ఎవరు నీకు తెలుసా? ఎక్కడ చెప్పు. తెలియదు సార్. ఇప్పుడు ఇన్ఫోసిస్ పెట్టే పోచారం, లేకపోతే పోచారం అదేదో అమెరికా గ్రీక్ అండ్ లెటిన్ లో. కానీ ఇప్పుడు పోచారం అనేది స్లోగా డెవలప్ అవ్వలేదు, స్టార్ట్ అయింది. సో అట్లా ఇప్పుడు ప్రతి ఏరియా కూడా ఇప్పుడు మన శంకరపల్లి మోకిలో ఒకప్పుడు ఇవ్వలేదు. మోకిలలో వెళ్ళాలంటే 4-5 కోట్లు. నవాబ్పేట ఉంది, అక్కడ 10,000, 25,000, 30,000 నడుస్తుంది గజం. వికారాబాద్ 10,000. వికారాబాద్ మోర్ దెన్ 100 kilometers. ఇట్లా జైరాబాద్, జడ్చర్ల అక్కడ వరకు వెళ్ళిపోయింది. సో ఎవరైతే దూరంగా కొనుక్కుంటే తక్కువ, ఎప్పుడైనా తక్కువ రేట్లో కొనుక్కుంటే ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది, ఎక్కువ రేట్లో కొనుక్కుంటే తక్కువ అప్రిషియేషన్ వస్తుంది. అది ఎలా డిపెండ్ అవుతుంది అంటే అవైలబిలిటీ ఆఫ్ డిమాండ్ సప్లై. అంటే ఎక్కడైతే డిమాండ్ ఉందో రేట్లు ఎందుకు పెరిగాయండి? మీకు గుర్తుండే మన తాతగారు, మీ తాతగారు, మా తాతగారు ఎకరాల్లో కొనేవాళ్ళు. మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొంటాం, మేము అడుగుల్లో కొంటాం, మీరు స్క్వేర్ ఫీట్లో ఇంచుల్లో కొనుక్కుంటారు. మీ పిల్లలు వచ్చేసరికి సెంటీమీటర్లు కొనుక్కుంటారు. ఆ మనవాళ్ళు వచ్చేసరికి మిల్లీమీటర్లు, తర్వాత ఇంకేముండదు. ఎందుకంటే 50 సంవత్సరాల క్రితం ల్యాండ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా ల్యాండ్ అంతే ఉంది, కానీ ఏం పెరిగింది? పాపులేషన్ పెరిగింది. పాపులేషన్ ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒక కారు ఉంటే కొనేవాడు అసలు ఉండే 10 కార్లకు ఒకడు ఉండేవాడు కొనేవాడు. ఇప్పుడు ఒక కారు ఉంటే 100 ఉన్నారు కొట్టారు, ఒక ప్లాట్ ఉంటే 100 కొట్టారు. సో వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, ది రేట్స్ విల్ కమ్, రేట్స్ విల్ ఇంక్రీజ్. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఇప్పుడున్న పరిస్థితి సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్. ఎందుకంటే రేపు పొద్దున ఏ గవర్నమెంట్ ఇక్కడ కానీ అందరూ ఏ గవర్నమెంట్ వస్తుంది, ఎంతగానో ఉంటాడు, చేస్తాడా, చేయడు, ఇవన్నీ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. అందుకని ఇట్స్ ఆల్ డిపెండ్. గోల్డ్ రేట్ కూడా ఇప్పుడు అలా పెరిగిందా? ₹1,00,000 దాటింది, 1,03,000, 1,04,000 వెళ్ళింది. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్ ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఉండడానికి కొనుక్కుంటే అప్రిషియేషన్ చూడకూడదు. దేర్ ఆర్ 2 things. ఇన్వెస్ట్మెంట్ చేసేది 3-4 రకాలు చేస్తారు. ఒకటి ఉండడానికి, క్యాపిటల్ కన్జంప్షన్ అంటారు. రెండోది ట్రేడింగ్, అంటే నువ్వు కొని ఆ పక్కన 6 నెలలు ప్రాఫిట్ వేసుకొని అమ్మేస్తావు. థర్డ్ రెంటల్ ఇన్కమ్, అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఉండడానికి ఉంది, రెండోది రెంట్కి ఇచ్చుకుంటాం. నాలుగోది లాంగ్ టర్మ్. నేను మాట్లాడేది లాంగ్ టర్మ్ గురించి. ఇప్పుడు మీ మామగారు ఇచ్చాను, నా మనవరాలు 20 సంవత్సరాలు పెళ్లి అయ్యే టైంకి వస్తుంటే ఆ 20 సంవత్సరాలు చూస్తే అది ఎన్ని రేటు 100 రెట్లు తెలీదు. మా ఫాదర్ వైజాగ్ ఒక ఏరియాలో ₹12 గజం కొన్నారు, ఈరోజు ₹1,50,000 అయింది. ₹12 into ₹1,50,000 లెక్క పెట్టు, ఎన్నిసార్లు? 100 కాదు, 1000 కాదు, 1000 సార్లు అయింది. సో అలా ఇక్కడ కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు బెస్ట్ అండ్ నేను అనేది, ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం సెకండ్ టైం ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో త్రూ ఏ ప్రొఫెషనల్ కన్సల్టెంట్. నేనున్నాను, నాలాగా చాలా మంది ఉన్నారు. దట్ అప్రోచ్ దెమ్, డోంట్ లుక్ ఫర్ దర్ కన్సల్టెంట్. 5,000, 10,000 తీసుకుంటారు, దానికి ఆలోచించండి. మీరు 5,000, 10,000 ఇస్తే మీ ప్రాపర్టీ ₹1,00,00,000 ప్రాపర్టీ సేవ్ అవుతుంది కదా. ₹1,00,00,000, 5,000 ఎంత పర్సెంటేజ్? చాలా ఈస్ట్ సార్. అట్లా లీగల్ ఒపీనియన్ తీసుకోరు. కొన్ని అంటే గైడ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ రియల్టర్ కూడా మళ్ళీ 2-3 సంవత్సరాలు వెళ్తే తెలియదు. కనీసం 15-20 years ఉన్న రియల్టర్ పెట్టుకుంటే మీకు వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ఆ విధంగా చాలా మంది లాస్ట్ 1 year లో 10,000 కోట్లు పైగా కలెక్ట్ చేశారు సమ్ బిల్డర్స్ ప్రీ లాంచ్ లో. 10,000 కోట్లు ఎంత అమౌంట్ అమ్మా? మనకి ఇస్తే 100 జనరేషన్ కూడా సరిపోతుంది. 10,000 కోట్లు బ్యాంక్ వేసుకొని దానికి కోట్లు వస్తుంది. సో అలాంటిది కొన్ని వందలు వేల మంది బయర్స్ ఇబ్బంది పడ్డారు, రోడ్డు మీద పడ్డారు. పిఎఫ్ అని, గ్రాడ్యుయేట్ అని, రిటైర్మెంట్ అని అన్ని తీసుకొని ఎవరేం చేయలేకపోతున్నారు.
తెలుసుంటే మోసాలు జరుగుతున్నాయి. నేను ఏదంటే అలా మోసపోకుండా మా రియల్ టాక్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఒక సెల్ ఉంది. అంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మీ బావగారో మీ బ్రదరో అమెరికాలోనో రష్యాలో ఉన్నా అనుకోండి, వాడికి ఇండియాలో ఏమవుతుందో తెలియదు, హైదరాబాద్లో ఏమవుతుందో తెలియదు. నేను 2 కోట్లు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి, ఏ జోగ్రఫీలో పెట్టాలి, ఓఆర్ఆర్ దగ్గర పెట్టాలా, ట్రిపుల్ ఆర్ దగ్గర పెట్టాలా, సిటీలో పెట్టాలి, ఇన్ని డౌట్స్ ఉంటాయి. విల్లా కొనాలా, ఫామ్ హౌస్ కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఇన్ని డౌట్స్కి ఆన్సర్ మా దగ్గర ఉంది. జిందా తెలుసు నాకు. జిందా తెలుసు తెలుసా, సర్వ రోగ నివారణ. సో ఇక్కడ జిందా తెలిసినంత ఉన్నాడు. మీకు వేల మందిని ట్రాన్సాక్షన్ చేసాం. I have completed almost 25,000 property owners and buyers and sellers help చేసాం. 25,000. I am moving towards a direction of 1 lakh people. అదేవిధంగా మాకు వచ్చిన 25,000 50% ఆర్ రెఫరల్ బిజినెస్. అంటే నేను శ్వేతకి అమ్మితే శ్వేత విల్ బ్రింగ్ 10 people మార్కెటింగ్. అది మీ అక్కని, మీ చెల్లిని, మీ కమ్యూనిటీ అందరినీ సర్వీస్ ఇస్తారు, భావిస్తారు. అదేవిధంగా 25,000 లీడర్స్ని క్రియేట్ చేశాను. ఒక్కొక్క లీడర్ 2 నుండి 5 లక్షలు మినిమం పర్ మంత్ దేర్ అర్నింగ్. సో ఇది కూడా 1 lakh. అంటే నా ప్రకారం నా అంబ్రెల్లా కింద ఒక 4-5 లక్షల మంది బతకాలి. అంటే 1,00,000 మందిని ట్రై చేసి ఈచ్ ఫ్యామిలీ 4 చేసుకుని 5 లక్షలు. దట్స్ మై క్యాలిక్యులేషన్. సో ఐఎమ్ వర్కింగ్ సీరియస్లీ. లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, బిల్డర్స్, కన్సల్టెంట్స్, మీడియా. వీళ్ళందరూ మన లెజెండరీ అవార్డు ఇచ్చింది కూడా దానికోసం. 30 years ఆఫ్ కంట్రిబ్యూషన్. మీరు వచ్చారు ఆల్రెడీ. సో డెఫినెట్గా కొనుక్కునే ముందు అడ్వైస్ తీసుకోవాలని అడుగుతాను. ఎవరైనా ప్రాపర్గా నాలెడ్జ్. ఇంకోటి, కన్సల్టెంట్ అందరూ అన్ని ఏరియాలో ఫేమస్ ఉంటారు. రూపాయలో పనిచేసేవాడిని తీసుకొచ్చి నువ్వు తెల్లాపూర్లో చేయంటే ఫెయిల్ అవుతాడు. తెల్లాపూర్లోనే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 6,000 నుండి 10,000 దాకా ఉన్నాయి, 10-12,000 దాకా ఉన్నాయి తెల్లాపూర్లోనే. అంటే క్వాలిటీ, బిల్డర్స్, కమిట్మెంట్, డెలివరీస్. బిల్డర్ దగ్గర తెలుసుకున్నానంటే నేను 100 ప్రాజెక్ట్ చేశాను అంటాడు. కరెక్ట్. 100 ప్రాజెక్ట్ ఎన్ని ప్రాజెక్ట్ టైంలో చేశానని అడగండి, తెలిసిపోతుంది రియల్ స్టోరీ. 80% ఫెయిల్ ఉంటుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. అది ఎవరు చెప్తారు మీకు? ఫ్రీగా బిల్డర్ అయితే చెప్పరు. కొంతమంది ఫార్మ్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనేస్తున్నారు. అవును, చాలా మంది మోసపోతున్నారు యాక్చువల్ గా దాని విషయం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తా, ప్రీ లాంచ్ లో ఇవన్నీ కొనొద్దు అని చెప్పి ప్రతి వీడియో ఆల్మోస్ట్ చెప్తుంటాను. సో ఆల్వేస్ బెటర్ టు గో. ఒక 1,000 రూపాయలు గజానికి అడుగు ఎక్కువైనా గో ఫర్ రేరా, డిటీసీపీ, హెచ్ఎండి, జేహెచ్ఎంసీ. రేరా లేకపోతే కొనకండి. మీరు ఫ్రీగా ఇచ్చిన మీరు ఏం చేస్తారు, 10,000 రూపాయలు నీకు 7,000 ఇస్తానంటాడు. యు ఆర్ లుకింగ్ ఎట్ 3,000, ద అదర్ పర్సన్ ఇస్ లుకింగ్ ఎట్ 7,000. 7,000 ఎక్కువ, 3,000 ఎక్కువ, 7,000 ఎక్కువ. సో అడ్వైస్ తీసుకుంటే మీకే మంచిది. మీ డబ్బులు పోకుండా ఉండాలంటే మీరు ఏమనుకుంటే మీ కోరిక ప్రకారం, మీ అంబిషన్ ప్రకారం, మీ రిక్వైర్మెంట్ ప్రకారం. ఫస్ట్ చాలా మంది బయర్స్, కొంతమంది వాళ్ళకి క్లారిటీ ఉండదు. ఏం మన ఒక కపుల్ వచ్చారు, 3 నెలల్లో 30 ప్రాపర్టీస్ చూసారు, కొనలేదు. నేను అన్నాను మేము వర్క్ చేయం సార్, నేను 30 ప్రాపర్టీస్ చూసుకుని నేను చూపించేది ఏమంటారు. సో ట్రైనింగ్లో చెప్పేది హౌ టు ఐడెంటిఫై లొకేషన్, హౌ టు ఐడెంటిఫై ఆర్ ఐడెంటిఫై బయ్యర్, హౌ టు క్వాలిఫై ద బయ్యర్, హౌ టు సర్వీస్, ఇవన్నీ కూడా చెప్తాను. నెగోషియేషన్ ఎలా చేయాలి, కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, రోల్ ప్లేస్ ఎలా చేయాలి. ఫిజికల్గా మీరు రోల్ ప్లే అంటే ఏజెంట్ లాగా మాట్లాడిస్తాం టీంతో. మీరు చేసిన తప్పులు మిర్రర్ ఇమేజ్ చూపిస్తాం, మీరు ఏం తప్పులు చేశారు అక్కడ ఆపి. ఇలాంటి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది హార్డ్లీ 1 or 2 people అవుతారు. థియరీ ఎవరు, గూగుల్ కూడా అన్ని థియరీ వచ్చేస్తాయి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సింపుల్గా చెప్తాను. ఒక ఆయన జర్మనీలో ఉంటారు, ఒక కపుల్, 4 crores కోకాపేటలోనే ఫ్లాట్ ఆ భూమిలో. నా దగ్గర కన్సల్టెన్సీ వచ్చారు, నేను కొనొద్దు అన్నా, ప్రీ లాంచ్ అని. లేదు సార్ 4 crores 1.6 crores డిస్కౌంట్ ఇస్తున్నాను, 4 కోట్లది 2.6 crores నేను కొన, నాకు చెప్పకుండా కొనేసారు వాళ్ళు. 90% పేమెంట్ ఇచ్చారు. 3 నెలల్లో వస్తుంది అన్నారు. ఈరోజు 1.5 year ఇంకా రాలేదు. అక్కడ బయటికి రావడానికి 30-40 lakhs ఖర్చు పెడుతున్నారు. ఎంత ఫ్రీగా అడ్వైస్ ఇచ్చినా కానీ వినడానికి రెడీ లేరు సార్. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ రాస్తుంటే మనం ఏం చేయలేము. ఫేట్ ఈజ్ ఆల్వేస్ దేర్. అట్లా నా సిన్సియర్ అడ్వైస్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, ఎవ్రీబడి హ్యాస్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభాలు ఎక్కడ రాలేదు. ఈ టెంపరీ అప్స్ అండ్ 1 year 6 months ఎలక్షన్ అవన్నీ మామూలే. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టి మోసపోయినాడు 99.9% లేరు. ఎక్కడైనా ఇల్లీగల్ ప్రాపర్టీ కొంటే తప్ప జనరల్గా మోసపోయారు. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ప్రతి ఒక్కరి ఇంట్లో 1/2 kg గోల్డ్ ఉండాలి అండ్ ఒక ప్రాపర్టీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏది లేకపోయినా మంచినీళ్ళు తాగానే బతకొచ్చు. ఇల్లు ఉంటే, ఇల్లు అయితే టెనెంట్ ఓనర్ బైక్ పంపిస్తాడు. ఈ రెండు స్టాక్ మార్కెట్ మీ ఇష్టం. చాలా మంది అంటుంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి సార్ అని అడుగుతారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసిన లిటిగేషన్ అంటే మీరు రిస్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. బెటర్ పుట్ ఇన్ 4-5 headings. కొద్దిగా రియల్ ఎస్టేట్లో పెట్టుకోండి, కొద్దిగా గోల్డ్లో పెట్టండి, కొద్దిగా స్టాక్ మార్కెట్లో పెట్టండి, కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, కొద్దిగా ఇన్సూరెన్స్లో పెట్టండి. అన్నీ ఒకసారి ఫెయిల్ అవ్వవు కదా.
ఒకటి వేయలేదు రెండోది ఉంటుంది అంతే. సపోర్టివ్. ప్రాబబిలిటీ డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. 4 డజన్లు కొన్నాను అనుకోండి ఎగ్స్, బ్యాగ్ జారింది, ఆల్ 4 డజన్ అదే డిఫరెంట్ ఇక్కడ ఒక 2 అక్కడ ఒక 2 పెడితే ఏదైనా ఒకటి పోతుంది. ఇంకొకటనే ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ. ఇప్పుడు గోల్డ్ని కూడా ఇంతకుముందు ఆర్నమెంట్గా చూసేవారు, గోల్డ్ని ఇప్పుడు ఆర్నమెంట్ చూడలేదు, దే ఆర్ సీయింగ్ ఎస్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కొద్దిగా స్లో అయింది, స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు. సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ పెట్టుకున్నా రియల్ ఎస్టేట్లో బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు టేక్ ఏ లీగల్ ఒపీనియన్, యూ హ్యావ్ టు గో త్రూ ప్రాపర్ కన్సల్టెంట్స్ లైక్ అస్ హూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యూట్యూబ్లో నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాట్లాడుతూ తెలియదు, టీఎల్పీ ఫుల్ ఫామ్ తెలియని కూడా మీ యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, యూట్యూబ్ ఛానల్స్. పబ్లిక్ క్యాస్ట్ ఎవరిని హర్ట్ చేయట్లేదు, ఇన్సల్ట్ చేయట్లేదు, బట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. ఏదో వచ్చింది కదా అని చెప్పేస్తే సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే అలాగే ఉంటుంది. ఏమో ఫోటోలో నువ్వు ఉండవు, ఎవరుంటారు, సింహం ఉంటుంది. అంతే సార్. అంటే ఫైనల్ గా ఏమంటారు, అంటే మన ఇండియాలో హ్యూమన్ సైకాలజీ అలా ఉందంటారా? అంటే మనం లక్షలో ఒక వస్తువు కొనడానికి, ఒక ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి మనం ఆలోచిస్తాం, కానీ ఒక 5 to 10,000 ఒక అడ్వైస్ తీసుకోవడానికి, ఒక అడ్వైజర్ కి ఇవ్వడానికి ఇన్ని 100 సార్లు ఆలోచిస్తాం. సింపుల్ చెప్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డబ్బులు కడితేనే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, లాయర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టుకుంటే ఇస్తాడా? ఇవ్వరు. కానీ రియల్ ఎస్టేట్ ఒకటే మీరు అన్ని అయిపోయి తీసుకుంటే డబ్బులు అయినా కానీ ఇంకా ఎందుకు జనాలు నమ్మరు అంటే పీపుల్ అవేర్నెస్ ఇంకా రావాలండి. ఇంకా ఓల్డ్ మైండ్ సెట్ అంటారు, మైండ్ సెట్ మారిపోతే ఎవరేం చేయలేరు. ఎగ్జాక్ట్లీ, మైండ్ సెట్ మారితే దే కెన్ డూ బెటర్ థింగ్స్. అండ్ మీన్ వైల్ మనకి ఏజెంట్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ట్రస్ట్ ఇష్యూస్ మేబీ రీజన్స్ అయి ఉంటాయి అంటారా? అదేనండి, ఇప్పుడు డబ్బులు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారంటే 50% డిస్కౌంట్ అని ఉంటుంది, బోర్డ్స్ మీద చూసారా? 50%, మధ్యలో 70%. అవును, అయ్యో సార్ 80-90 కూడా పెడుతున్నారు, మనకి ఆన్లైన్ లో కూడా పెడుతున్నారు. డిస్కౌంట్ అంటే ఇట్ ఇస్ చీటింగ్, గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్, go and buy a product where there is not all over India ఒకటే ప్రైస్ ఉంటుంది. పేర్లు చెప్తే బాగుంటుంది, కంపెనీలో ఎక్కడికి వెళ్ళినా ఇండియాలో ఒకటే రేట్ ఉంటుంది. కానీ లోకల్లో వెళ్ళాం అనుకోండి, నీకు ఒక రేటు, నాకు ఒక రేటు, ఆయనకు ఒక రేటు. ఎగ్జాంపుల్ కొన్ని గార్మెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఉంటాయి కదా, 50% డిస్కౌంట్ ఉంటుంది. మనం భార్యని తీసుకెళ్తాండి, మ్యారేజ్ చేస్తున్నాం కదా, చీర కొంటాను పదాన్ని తీసుకెళ్తారు, చీర పెట్టంటే ₹1,00,000 చీర పెడతాడు, 50,000 డిస్కౌంట్, 50,000 పెట్టి మీ ఆయన నీకు కొంటాడంటే నీకు తెలుసు ఆన్సర్, నేను చెప్పక్కర్లే. అప్పుడు ఆ పరిస్థితి అంటే ఏం చేస్తారు, దే పుల్లింగ్ ది కస్టమర్ టు ది కౌంటర్ అండ్ మేకింగ్ దెమ్ ఫూల్స్. 70-80% ఎట్లు ఇస్తారండి? అయితే ద ప్రైస్ షుడ్ బి హై, అయితే క్వాలిటీ షుడ్ బి, ఏదో చేయాలి. సో అక్కడ ఏదేంటంటే అప్ టు అని ఉంటుంది చిన్న, అది నీకు కనిపించదు, కార్లోనో బైక్లో వెళ్తే అప్ టు అని ఉంటుంది అక్కడ, కరెక్టే, అది మనకు 50% కనిపిస్తుంది. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ డిస్కౌంట్, వేర్ ఎవర్ దెర్ ఇస్ ఎ ప్రీ లాంచ్, ప్లీజ్ చెక్ డబల్. 100 మందిలో 1-2 మంచి బిల్డర్స్ ఉంటే ఎక్కువ అండి. అలా టాప్ బిల్డర్స్, ఎస్టాబ్లిష్ బిల్డర్స్ చేయరు, కొత్త వచ్చే మిడిల్ క్లాస్ బిల్డర్స్ చేస్తారు. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, హూ ఇస్ గుడ్, హూ ఇస్ బెటర్, మీరు ఐడెంటిఫై, మీ డబ్బులు సేఫ్ గా ఉంటాయి. సో ఫైనల్లీ ఏది అంటే నాట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్, దేంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా, ఏది ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకుంటున్నా, ఒక అడ్వైస్ తీసుకోవడం అనేది చాలా మ్యాండేటరీ, అంతే అంటారు. అంటే డోంట్ హెసిటేట్ ఫర్ లీగల్ ఒపీనియన్, 5-10,000 కన్సల్టెంట్స్ 5,000 10,000 అని హెసిటేట్. మీరు కోట్లు ప్రాపర్టీ కొంటారండి, 2 కోట్లు 3 కోట్లు కొంత, 5 కోట్లు 10 కోట్లు చాలా మంది చేతులు కాల్చుకుంటారు. మా ఇబ్బంది అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు క్రియేట్ చేసంటే, ఐ వాంట్ టు ఎన్షూర్ నన్ ఆఫ్ ది బయర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ షుడ్ గెట్ చీటెడ్ ఫ్రమ్ సో కాల్డ్ డెవలపర్స్. అంటే ఎందుకు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అది ఎన్నుకోవడం రావాలి, సెలెక్ట్ చేసుకోవడం రావాలి. చాలా మంది మా ఇంటికి దగ్గర, మా ఊరికి దగ్గర అంటే అప్రిషియేషన్ రాదు. మీరు రియల్ ఎస్టేట్లో దేనికి దాన్ని 4 రకాలు చెప్పాను కదా, మీరు దేనికి ఇన్వెస్ట్ చేస్తే దాని సొల్యూషన్ వేరు, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంటుంది. ఉండడానికి వేరే చెప్పాలి, లాంగ్ టర్మ్ వేరే చెప్పాలి, ట్రేడింగ్ వేరే చెప్పాలి, రెంటల్ ఇన్కమ్ వేరే చెప్పాలి. సో ఎవ్రీదాని అందరికీ ఒకటే సొల్యూషన్ అంటే మనం ఇబ్బంది పడతాం. సో మన సిన్సియర్ అంటే ఇంకోటి మినిమం అంటే ఫోన్ చేసి 1 నిమిషం మాట్లాడతారు, నువ్వు 3 కోట్లు దగ్గర 1 నిమిషం ఎలా చెప్తానండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మీ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్నారు, 3 ఏదో తిన్నారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలాగైనా మందులు ఇస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు, జనరల్ బేసిక్ ఇంట్రోగేషన్ చేస్తారు, క్వశ్చన్లు అడుగుతారు, ఎక్కడ తిన్నావు, తిరిగావు, ఏం తాగావు అడుగుతాడు. అడిగినప్పుడు మందులు ఇస్తాడా? ఇవ్వడు. ఏం చేస్తాడు? టెస్టులు రాస్తారు. రాసిన తర్వాత మందులు ఇచ్చామంటే తెలుసా, 3 రోజులు వాడంటే తగ్గిపోతారండి అంటే జనరల్. అక్కడ అంత రాస్తున్నాడు, ఇక్కడ 3 కోట్లు అంటే ఎంత రాస్తుండాలి? అక్కడ 500,000 కడతారు, ఇక్కడ 3 కోట్లు 2 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 50 లక్షలు అడ్వైజ్ అంటే మీరు
తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, డీటెయిల్ ఒక గంట మాట్లాడతాం, నేను మిమ్మల్ని అర్థం చేసుకొని రైట్ సొల్యూషన్ ఇస్తాం. అనాలిసిస్ ఉంటుంది కదా, అనాలిసిస్ ఉంటుంది. ప్రతి ఏరియా క్షణం అవుతుంది. రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్సో లైక్ స్టాక్ మార్కెట్. ఒకప్పుడు శ్రీశైలం పీక్ లో ఉండేది, శ్రీశైలం కొద్దిగా ఆలోచిస్తున్నారు. సో విజయవాడ హైవే ఒక 30 సంవత్సరాల కింద మీరు రియల్ ఎస్టేట్ విజయవాడ హైవే అంటే టాప్. విజయవాడ పట్టించుకోవట్లేదు, నైదర్ గవర్నమెంట్ నాట్ ది బిల్డర్స్. సో ఇలాంటి లేటెస్ట్ అనాలిసిస్ కాబట్టి మాకు ఎవ్రీ వీక్ మా ఏజెంట్స్ కన్సల్ట్ పర్సన్ ఉంటారు. దే విల్ అప్డేట్ ది నాలెడ్జ్ ఏరియా వైజ్, రోడ్ వైజ్, సెగ్మెంట్ వైజ్, ప్రైస్ వైజ్, లీగాలిటీ వైజ్ అన్నీ కూడా మాకు అప్గ్రేడేషన్ ఉంటాయి. మన దగ్గర వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఎనీ కస్టమర్ వస్తే వాడు మళ్ళీ రెండోసారి మన దగ్గరకు వస్తాడు. మనం ఇచ్చే సర్వీస్ అలా ఉంటాయి. మిగతా వాళ్ళు తప్ప రైట్, నేను ఇచ్చే సర్వీస్ కూడా నేను మాట్లాడుతున్నాను. ఎనీ కస్టమర్ అప్రోచ్ చేసి వెళ్ళి ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ నా స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్గా రియల్ ఎస్టేట్ అంటే 1000 ఎంక్వైరీస్ వచ్చి 100 లీడ్స్ అవుతాయి. 100 లీడ్స్ 10 సైట్ విజిట్లు అవుతాయి. 10 సైట్ విజిట్ అయితే ఒకటి సేల్ అవుతాయి. ఒక సేల్ అయితే వెరీ గుడ్ లేడీ. 1000 ఎంక్వైరీస్ ఒక సేల్. అలా మేము మాలాంటి ఎక్స్పీరియన్స్ అయితే 4-5 డీల్స్ చేస్తారు. సో దట్స్ ది డిఫరెన్స్. సో క్లోజింగ్ ఈజ్ వెరీ టెక్నిక్. రియల్ ఎస్టేట్ లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే 99% యూఆర్ డూయింగ్ కరెక్ట్, 1% వచ్చేసి డీల్ వెళ్ళిపోతుంది. అట్లా నేను చాలా ఇష్యూస్ చూసాను. సో యూ హ్యావ్ టు బి వెరీ స్పెసిఫిక్, వెరీ క్లియర్ వాట్ యూ వాంట్. ఫార్మాట్ పంపిస్తాం, ఫార్మాట్ ఫిల్ చేస్తాం, మీకు ఇది పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్. వాళ్ళ 10-20 క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్ ఫుల్ ఆన్సర్ చేస్తాం. ఎన్ని క్వశ్చన్లు ఉన్నా చేశాక ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు, దాని మీద మాట్లాడతాం. ఎస్. సో ఫైనల్లీ కమింగ్ టు నియోపోలిస్ టాపిక్ అగైన్ సార్, ఇది ఎప్పటికి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటారు? అది $1 మిలియన్ క్వశ్చన్. అది మీరు ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో నాకు పొజిషన్ ఇప్పించండి, మీరు అప్పుడు మాకు అప్డేట్ చేస్తారా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో డిస్కస్ చేసి చెప్తాను. ఎందుకంటే నేను నార్మల్ అనలిస్ట్ గానీ ఐఎమ్ నాట్ గవర్నమెంట్ స్పెషలిస్ట్. అది గవర్నమెంట్. మీ అనాలిసిస్ ప్రకారంగా ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైసింగ్ మీద చాలా మంది దే నాట్ హ్యాపీ అండి. అట్లీస్ట్ స్టార్ట్ అయినా నెక్స్ట్ 10 years కల్లా 5 to 10 years మినిమం పడుతుంది. 500 acres డెవలప్ చేయాలి అంటే హ్యూజ్ హై రైజ్ టవర్. ఇంకోటి హైదరాబాద్ బెనిఫిట్ అంటే గవర్నమెంట్ చేసింది FSI అని ఉంటుంది, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. అది కంప్లీట్ రిలాక్స్ చేశారు. మిగతా దాంట్లో 1:2, 1:2.5, 1:2. ఇక్కడ మనం ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. బిగ్గెస్ట్. దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. హై రైజ్ వల్ల మీరు 99th ఫ్లోర్ ఉన్నారు, కొంత పైకి చూసి కింద చూసి కళ్ళు తిరుగుతాయి, అక్కడ పడిపోతారు కూడా. కొంత బస్సులో వెళ్తే వాంతులు ఎట్లా వస్తాయి, కొంత పైన చూస్తే కళ్ళు తిరుగుతాయి, చక్కెర ఏదో ఉంటుంది అని. అట్లా అమ్యూనిటీస్ అన్ని బాగుంటాయి. పవర్ బ్యాకప్, పవర్ పోయింది అన్నప్పుడు ఏంటి పరిస్థితి? ముసలి వాళ్ళు ఉన్నారు, ఏం పరిస్థితి? 99th ఫ్లోర్ ఎక్కాలంటే అబ్బా అవ్వదు, కూర్చోడం బెస్ట్ లిటరల్లీ. సో తక్కువ ఏరియాలో ఎక్కువ అపార్ట్మెంట్స్ కట్టేస్తున్నారు అంటే. కానీ లైక్ పాయింట్, సారీ ఫర్ ఇంటరప్షన్, 99 floors కట్టారు అని అన్నప్పుడు ఆబ్వియస్లీ జనరేటర్ బ్యాకప్ ఉంటుంది కదా. 99.01%. ఓకే, నేను అయిపోతాను. అయితే ఏంటి, ఒక 30 floors అనుకోండి, అవ్వదు, డెఫినెట్ గా స్టాండ్ బై ఉంటుంది. బట్ అన్ని ఒకసారి ఫెయిల్ అవుతాయి. అన్ని ఇప్పుడు మొత్తం అలాగే తుఫాన్ వచ్చినా ఏమైనా పని చేస్తాయి. గవర్నమెంట్ ఆఫీసులోనే పోతే మనం కూడా పెద్ద ఇచ్చేది. సో అది వాళ్ళు కావాలని చేయరు. పెద్ద తుఫాన్ వస్తే మన తుఫాన్లో చూసి బుడమేరు, పొడుగుడు అన్ని చూసి అన్ని ఏమన్నా మళ్ళీ 1 week పట్టింది ఇన్స్టాల్ చేయడానికి. సో నాకు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ ఆల్రెడీ లాస్ లో ఉంది, ఇన్ని కోట్ల అప్పుల్లో ఉంది అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 500 acres ని డెవలప్ చేయాలి అని అంటే ఎన్నో కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావాలి. మరి ఈ ఫండింగ్ అనేది ఎలా మేనేజ్ అంటే వాళ్ళకి ఫీజు రూపంలో వస్తుంది కదండి. గవర్నమెంట్ కి ఎవ్రీ ఏకర్ కి ఇన్ని కోట్ల రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వస్తుంది, పర్మిషన్ తీసుకున్నప్పుడు వస్తుంది, మళ్ళీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎవ్రీ. ఇలాంటి కోకాపేట ఏరియాలో ఒక ఎకర్కి 15-16 కోట్లు వస్తుంది. సో దే విల్ గెట్ మనీ. అమ్మినప్పుడు డబ్బులు వచ్చాయి కదా. 100 కోట్ల ఎకరం అంటే గజం అంతా లెక్కేసుకోండి, 4800 ప్లస్ గజాలు ఎకరానికి. వెరీ కాస్ట్లీ. సో 4 సార్లు డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఒకసారి ల్యాండ్ రెండోసారి పర్మిషన్ ఇచ్చేవాడు, మూడోసారి రిజిస్ట్రేషన్ చేసేవాడు, నాలుగోసారి అట్లా డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ టైం అనేస్తుంది. అయితే డెఫినెట్ గా అంతా ఇక్కడ పెడతారంటే పెట్టరు. సో అందుకని వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ సీఎంస్ కానీ క్యాబినెట్ మినిస్టర్ కానీ ఏం చేస్తారు, దే గోయింగ్ టు అవుట్ సైడ్ కంట్రీ. మన జపాన్ వెళ్ళారు ఆయన సీఎం, అంతకుముందు లోకేష్ గారు అమెరికా వెళ్ళాడు, అట్లా దావూస్ వెళ్ళారు. ఇవన్నీ డిస్కషన్ లో ఉన్నాయి. రియల్ గా ఫండ్స్ రాలేదు. మన నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి 58,000 కోట్ల శంకుస్థాపన చేశారు ఆంధ్రాకి. ఇవన్నీ టైం పడుతుంది. దట్ దే హావ్ టు వర్కౌట్ ఇన్కమ్ స్ట్రాటజీ. ఏపీకి ప్రాబ్లం ఏంటంటే
హైదరాబాద్కి ఇన్కమ్ కొద్దిగానే ఉంది, ఏపీకి ఇన్కమే లేదు. ఎందుకంటే హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ వచ్చింది లాస్ట్ ఇయర్ 2024 జూన్ 2 కల్లా పోయింది, కమిట్ 10 years. సో దే హావ్ టు బిల్డ్ ఆన్ దేర్ ఓన్. సో ఇప్పుడు చంద్రబాబు ట్రై చేసే కొన్ని ఇండస్ట్రీస్, యూట్యూబ్, గూగుల్ అన్నిటితో మాట్లాడుతున్నారు, అంబానీ, అదాని, అది అమెజాన్, మైక్రోసాఫ్ట్, తర్వాత టెస్లా, ఈకెనిక్స్, డేటా సెంటర్, ఇవన్నీ ఇట్ టేక్ ఎ టైం ప్రాసెస్. సో దీనివల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అండ్ ఈ వీడియో కంప్లీట్ చూసిన తర్వాత దయచేసి ఎవరైనా సరే మీరు లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు ఒక 5-10,000 అడ్వైస్ కోసం అయితే దయచేసి ఆలోచించకండి. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకుని యూజ్ ఉండదు. సో ఇలాంటి అడ్వైజెస్ కావాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.